ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు: నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమేమో, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు రోమాపత్రిక 12వ అధ్యాయము 20వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే నీవు ఎట్టి రీతిగా జీవించవలను, నీ శత్రువు పట్ల నీ ప్రవర్తన ఏ విధముగా ఉండవలను నీ దేవాది దేవుడు ఈ దినాన నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే నీ శత్రువు ఆకలిగా కనిపిస్తే నీవు భోజనం పెట్టాలట, దప్పికొని ఉంటే దాహం ఇవ్వాలట. ఇది సాధ్యమయ్యే పనేనా? ఒక సాధారణ మానవునికి చేయగలిగే పనేనా? నీకు అనిపిస్తోంది కదా నేస్తమా, ఇది ఏ మనిషి చేయలేరు అనిపిస్తోంది. కానీ చేసి తీరగలరు. ఎవరంటే దేవునిని కలిగి ఉన్నవారు, దేవుని ప్రేమను రుచి చూచినవారు, దేవుని ప్రేమను అనుభవించిన వారు మాత్రమే ఇట్టి పనులను చేయగలరు. ఎందుకంటే దేవుడు మానవుడు ఎంతో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉండగా తనను రక్షించుట కొరకు ఆయన చేసిన త్యాగము ఎంతో ఉన్నతమైన త్యాగమయ్యున్నది. కనుక ఆ త్యాగమును గుర్తెరిగిన మానవుడు, ఆ ప్రేమను అనుభవించిన మానవుడు తప్పకుండా దేవుని సంకల్పములను నెరవేర్చగలుగుతాడు. కాబట్టి నేస్తమా, నీ దేవాది దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నారు. నీ జీవితములో దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుకొనుటకు నిన్ను యోగ్యునిగా స్థిరపరిచి ఉన్నారు. కనుక నీలో ఉన్న దేవునికి హేయమైన ప్రతిదానిని కూడా నీవు విడిచిపెట్టి దేవునిని హత్తుకొని వానిగా జీవించుట దేవుని చిత్తమయ్యున్నది. సో నీ శత్రువు గనుక ఆకలిగా ఉంటే అతనికి నీవు భోజనం పెట్టాలి. అంటే నీకున్న దానిలో నుంచి నీవు వారికి సహాయం చేయగలిగే ఆ మనసులో సిద్ధపాటు తత్వమును నీవు కలిగి ఉండాలి. దేవుడు తప్పకుండా నీ కట్టి కృపను అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, దేవుని ఆశీర్వాదములు పొందుకొనుటకు నీకు ఏదైతే అవసరమై ఉన్నదో, దేవునికి దగ్గరగా దేవుని అంటి వెంబడించడానికి నీకు ఏదైతే అవసరముగా ఉన్నదో వాటన్నిటినీ నీవు పొందుకొని, ఏదైతే ఆటంకముగా ఉన్నదో వాటన్నిటినీ దూరం చేసుకోగలిగితే దేవుని ఆశీర్వాదములను నీవు శాశ్వతముగా పొందుకోగలుగుతావు. కాబట్టి అప్పుడు తర్వాత పర్యవసానములు నీ శత్రువుకి ఏమివ్వాలో నీకేమివ్వాలో దేవునికి తెలుసు. కనుక శత్రువుని ప్రేమించుట నీ పని అయి ఉన్నది. కనుక నేస్తమా, దేవుని చిత్త ప్రకారము నీవు దేవుని మాట ప్రకారము జీవించడానికి ఇష్టపడి అట్టి రీతిగా జీవించు. దేవుడు తన ఎనలేని మెండైన ఆశీర్వాదములతో నిన్ను నీ కుటుంబమును నింపి తన నామ మహిమ కొరకు జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నామకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాము. మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. వారందరికీ కావలసిన ఆయురారోగ్యము, మీ మెండైన ఆశీస్సులు నాయన అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియుల కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన సమస్యలు, శోధనలు, చింతలు అన్నిటినీ దూరపరచండి తండ్రి. ఆనందమును, నెమ్మదిని, మీ శాంతిని వారికి అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.